నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. వార్తల్లోని ముఖ్యాంశాలు. వేంపల్లెలోని సుమంగళి బొటిక్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం, పెద్ద ఎత్తున నష్టపోయామని బాధితుల వెల్లడి. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం. తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నేతలు, పార్టీ కార్యకర్తలు. జనమేజయుడు కాలంలో వేంపల్లెలోని పాపాగ్ని నది ఒడ్డున ఎద్దులకొండపై వెలిసిన శ్రీ లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామివారి కళ్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఆలయంలో లక్ష్మీ వృషభాచలేశ్వర స్వామి వారికి ఉదయాన్నే పంచామృతాభిషేకం, కుంకుమార్చన, మహామంగళహారతి తదితర విశేష పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం హాజరైన భక్తుల నడుమ కళ్యాణోత్సవం కమనీయంగా సాగింది. ఈ సందర్భంగా పలువురు భక్తులు మాట్లాడుతూ, వేంపల్లె గ్రామంలో పాపాగ్ని నదికి ఒకవైపు విష్ణువు అనగా ఎద్దుల కొండ్రాయుడు స్వామి, ఇంకోవైపు పరమేశ్వరుడు అనగా దుర్గా గవి మల్లేశ్వర స్వామి వెలిసినందున వేంపల్లెను జనమేజయుడు కాలంలో భాస్కర క్షేత్రమని పిలిచేవారని తెలిపారు. వేంపల్లెకు చెందిన మాజీ సర్పంచ్ రాయవరం రామలింగ సహకారంతో వారి కుటుంబ సభ్యులు శరత్బాబు, లక్ష్మీల చేతుల మీదుగా స్వామివారి కళ్యాణోత్సవ ప్రక్రియ కొనసాగింది. అనంతరం వేంపల్లె గ్రామ సర్పంచ్ రాచినేని శ్రీనివాసులు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రాచినేని వేణుగోపాల్ సహకారంతో 5,000 మంది భక్తులకు అన్నదానాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కళ్యాణోత్సవాన్ని కనుల పండుగగా తిలకించారు. మహిమగల ఆలయాలు వేంపల్లెలో వెలిసి ఉండడం ఎంతో అదృష్టమని పలువురు భక్తులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. नारायणाय विद्महे वासुदेवाय धीमहि
మధ్యలో అడుగు ఆడకి పంపించట అట్లా అడుగు ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వైసీపీ అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నివాసంలో న్యూ ఇయర్ వేడుకలు ఘనంగా జరిగాయి. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు, వివిధ వర్గాల ప్రముఖులు రాచమల్లును కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి పెద్ద ఎత్తున జనం రాచమల్లు నివాసానికి చేరుకుని పూలమాలలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు అందించారు. రాబోయే కాలంలో అంతా మంచి జరగాలని కోరుకున్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి రావడంతో రాచమల్లు ఇంటి పరిసరాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా రాచమల్లు శివప్రసాద్ రెడ్డి వారితో మాట్లాడుతూ భవిష్యత్తులో అంతా మంచి జరుగుతుందని, కష్టకాలంలో ప్రతి ఒక్కరూ పార్టీకి అండగా నిలవాలని సూచించారు. Okay. 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 ఓకేనా
ఓకే ఓకే శివన్న ఓకేలే సార్ తిరుపతి అన్న విద్యుత్ శాఖ కారణంగా నూతన సంవత్సరం రోజున వేంపల్లిలో తీవ్ర నష్టం వాటిల్లింది. జిల్లాలోని వేంపల్లె పట్టణంలోని రెడ్డినగర్లో ఉన్న సుమంగళి బొటిక్ షాప్లో బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో షార్ట్ సర్క్యూట్ చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో మంటలు తీవ్రమయ్యాయి. విపరీతమైన పొగలు రావడంతో స్థానిక ప్రజలు గమనించి అగ్నిమాపక కేంద్రం అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకుని వెంటనే మంటలను ఆర్పివేశారు. అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఈ సందర్భంగా బాధితురాలు సుష్మా మాట్లాడుతూ అగ్ని ప్రమాదం కారణంగా దాదాపు 1,75,00,000 మేర నష్టం వాటిల్లంది వాపోయారు. బోటిక్లో ఉన్న దుస్తులతో పాటు మెషిన్లు మొత్తం కాలిపోయి బూడిదయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమను ఆర్థికంగా ఆదుకోవాలని ఆమె కోరారు. नहीं टेंशन సెంటర్ రూమ్ లో ఎక్కువ ఉన్నాయా ఆరా మొత్తం సుమారు ఈ సైడ్ క్లోజ్ అయిపోయినాయి. ఏం లేవు మెటీరియల్ మొత్తం అంతా అయినాయి. ఆరలో అంతా బాత్రూమ్ నుంచి అంత పోయి प्लास्टिक प्लास्टिक हाँ ऊपर वो पॉलिथीन है प्लास्टिक प्लास्टिक का कवर प्लास्टिक कवर से ये करूँगा लागी किंदी केस कोटा सर बड़ी सर
ప్రతి మిషన్ దగ్గర ఉంటాయి కదా. అందరికీ నా పేరు సుష్మా. నేను సుమంగళి బొటిక్ వేంపల్లిలో నడుపుతున్నాను 8 ఏళ్ళగా. 1:30 నుంచి 2:30 మధ్యలో లంచ్ బ్రేక్ ఉంటుంది. ఎంప్లాయీస్ అంతా 1:30కు లంచ్ బ్రేక్ వెళ్ళడం జరిగింది. 1:45కి తెలిసిన వాళ్ళు చూసి ఫైర్ వస్తుందని చెప్పి షార్ట్ సర్క్యూట్ వల్ల 1:30 నుంచి 1:70 కోట్ల మొత్తం క్లాతులంతా కాలి బూడిదైపోయినాయి. మేము ఈరోజు జనవరి 1 మకానికి వెళ్ళాము. అసలు చాలా అనుకోకుండా జరిగిపోయింది. వితిన్ 15 మినిట్స్లో అంతా డ్యామేజ్ అయిపోయింది. వర్కర్సే 23 మంది ఉంటారు. అందులో 11 మంది వెస్ట్ బెంగాల్లో ఉంటారు. ఇవాళ అమ్మాయిలు ఎవరు రాలేదు పనికి జనవరి 1 వల్ల. అబ్బాయిలు వెస్ట్ బెంగాల్లో ఎవరున్నారో వాళ్ళు పనిచేస్తున్నారు. లంచ్కి వెళ్ళినప్పుడు ఒక 15 నిమిషాల పీరియడ్లోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదంతా జరిగింది. వేంపల్లి టౌన్ రెడ్డి నగర్లో ఫైర్ అని కేంద్రానికి వచ్చి ఒక వ్యక్తి వచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో హుటాహుటిన మేము మా సిబ్బంది వాహనంతో చేరుకొని రెడ్డి నగర్ కాలనీలో ఫైర్ చూడంగా అది చాలా సుష్మా బోటిక్ సెంటర్లో ఫైర్ అవుతుంది. సో ఈ బోటిక్ సెంటర్ని ఆర్పడానికి మేము చాలా శాయశక్తిగా కష్టపడి దీన్ని కంట్రోల్ చేసేసాము. ఇక్కడ నష్టం సుమారు చాలా వరకు భారీగా జరిగినట్టుంది. సో మొత్తానికి మా సిబ్బంది మేము ఇక్కడున్న ఈ ఐటమ్స్ అంతా కంట్రోల్ చేయగలిగాం సార్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వేంపల్లెలోని సుమంగళి బొటిక్ షాప్లో భారీ అగ్ని ప్రమాదం, పెద్ద ఎత్తున నష్టపోయామని బాధితుల వెల్లడి. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ఇంటి వద్ద సందడి వాతావరణం. తమ నాయకుడికి శుభాకాంక్షలు తెలిపిన నియోజకవర్గ నేతలు, పార్టీ కార్యకర్తలు. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.